శ్రీమాత్రే నమః. ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి మంచి యోగదాయకంగా ఉంది. అన్నిట్లో లాభాలు చేకూరుతాయి. సహజంగా వీరికి జాలి, దయ, అభిమానం, ప్రేమ, ఆప్యాయత ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే కొన్ని కొన్ని సమస్యలు ఎదురవుతాయన్నమాట. ఈ యొక్క సమయంలో చాలా జాగ్రత్తగా మౌనంగా ఉండటం మంచిది. అన్నిట్లో కూడా వ్యతిరేకత సూచిస్తూ ఉందన్నమాట. గ్రహ ప్రభావాలు కొన్ని విధాలుగా ఇబ్బందికరంగా ఉన్నా కొన్ని విధాలుగా కలిసొచ్చే అంశాలు చాలా ఉన్నాయన్నమాట. ద్వితీయంలో కేతు, అష్టమంలో రాహు ఈ యొక్క ప్రభావాలు వీరి మీద ఎక్కువగా పనిచేస్తుందన్నమాట. అదేవిధంగా షష్టమంలో, షష్టమం అంటే ఆరో స్థానంలో బుధుడు ఉండటం, సప్తమం ఏడో స్థానంలో చూసుకుంటే కనుక శుక్ర శని కలయికతో ఉండటం, ఇవన్నీ కూడా వీరికి ఏం తెలియజేస్తుందో మనం ముందుగా తెలుసుకుంటే, ద్వితీయంలో కేతు ఉన్నాడు కాబట్టి కుటుంబ స్థానంలో కేతు ఉండటం వల్ల మౌనంగా ఉండటం మంచిది. అనవసరమైన మాటలు మాట్లాడకుండా చాలా మౌనంగా ప్రశాంతంగా ఉండటం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో తలదూల్చకుండా కుటుంబ సంబంధించిన విషయంలోనే ఎక్కువగా పాల్గొనడం, మంచి కార్యాలు ఏదైనా సరే కుటుంబ సమేతంగా వెళ్ళి పాల్గొంటే మంచిది. ఎందుకంటే కుటుంబ సంబంధించిన విషయంలోనే ఎక్కువగా కూడా గొడవలు అయ్యే అవకాశం ఉంది, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది, మన అనుకునే వాళ్ళే మోసం చేసే అవకాశం ఉంది, మన అనుకునే వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్న మనం వాళ్ళని అర్థం చేసుకోలేకపోవడం, ఇలాంటివి కూడా అనేక రకముల ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నమాట. అయితే అదేవిధంగా షష్టమంలో బుధుడున్నాడు కాబట్టి కుటుంబ సంబంధించిన విషయాల్లోనే ఎక్కువగా దూరం అవ్వటం, దూర ప్రయాణం చేయడం, ఉద్యోగపరంగా కూడా దూర ప్రయాణం చేయడం, దూరంగా ఉన్న ఉద్యోగం రావటం, వీరు అనుకున్నది ఒకటైతే వచ్చే జాబ్ ఇంకోటి, ఇలాంటివి అనేక రకములుగా ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే శత్రుస్థానంలో బుధుడున్నాడు కాబట్టి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి, మౌనం వహించాలి. ఎందుకంటే వీరికి ప్రమోషన్ చేతి వరకు వచ్చేంత వరకు మౌనంగా ఉంటే మంచిది. ఎందుకంటే దృష్టి దోషం అవ్వచ్చు, దిష్టి దోషం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువగా వీరి మీద ప్రభావం చూపించే అవకాశం ఉందన్నమాట. రాహు ప్రభావం చేత అష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి దృష్టి దోషం, దిష్టి దోషం వస్తుంది. ప్రమోషన్స్, ఉద్యోగంలో మంచి నైపుణ్యత, అన్నిటిలో కూడా వ్యాపారంలో వృద్ధి అన్నీ కూడా కలుగుతాయి. ఒకవేళ వీరికి గనక షష్టమంలో బుధుడు ప్రభావం సరిగా లేకపోతే కనుక అనవసరమైన ఆలోచన చేసుకోవడం, గొడవలు పడుతూ ఉండటం, మీ చేతి వరకు వచ్చిన జాబుని అవ్వచ్చు, లేదంటే వ్యాపారం అవ్వచ్చు, ఏదైనా సరే మీ యొక్క బుద్ధితత్వం వల్ల అది కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మౌనంగా ఉంటే మంచిది. శుక్ర శని సప్తమంలో ఉన్నాడు కాబట్టి భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఖచ్చితంగా ఉండటం మంచిది. మౌనంగా ఉండటం మంచిది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడు అనవసరమైన మాటల ద్వారానే అనవసరంగా గొడవలు ఎక్కువైపోయి ఇద్దరు కూడా వ్యతిరేకంగా మాట్లాడుకోవడం, అనవసరమైన విషయంలోనే ఎక్కువగా కూడా చర్చించుకోవడం, గొడవలు పడడం, సఖ్యత లేకపోవడం, ఇవన్నీ కూడా ఎదురవుతాయి. చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిదనమాట. అన్నిట్లో కూడా విజయాలు సాధించచ్చు అనమాట. వీరి జాతకాన్ని మనం పరిశీలించినప్పుడు ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం బాగాలేదో తెలుసుకొని అన్నిట్లో కూడా చూస్తే మంచి ఫలితం వస్తుందన్నమాట. మనకి జాతకాన్ని పరిశీలించినప్పుడు జాతక చక్రంలో ఎవరికైనా సరే నవగ్రహ ప్రభావాలు ఎలా ఉంటాయి, నవగ్రహాలు సరిగా లేకపోతే ఏ ప్రభావం మన మీద చూపిస్తుంది. ముందుగా ఆదిత్యాది నవగ్రహాల్లో భాగంగా చూసుకుంటే సూర్యగ్రహం కనుక సరిగా లేకపోతే కోపము, క్రోధము, ఆవేశము, ఆత్మపీడ ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయన్నమాట. అనుకోని సంఘటనలు ఎదురవ్వడం, అనుకోని ప్రయాణాలు చేయటం, అనవసరమైన మాటలు ఎక్కువగా మాట్లాడడం, వ్యతిరేకత ఎక్కువ ఉండటం, ఎక్కడికి వెళ్ళినా కానీ అవగాహన లేకపోవడం, 10 మంది ముందు కూడా ఎక్కువగా కూడా చిల్లరగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాతకంలో రవి బాలేకపోతే పితృ సంబంధమైన వర్గం నుంచి మనకు సపోర్ట్ లేకపోవడం, తండ్రి నుంచి సపోర్ట్ రాకపోవడం, అదేవిధంగా పితృ సంబంధమైన దోషం, ఇవన్నీ కూడా రవిగ్రహం వల్ల తెలుస్తాయన్నమాట. కాబట్టి జాతకంలో రవి బాగుంటే కనుక వర్గం నుంచి సపోర్ట్ ఉండటం, పితృ సంబంధమైన యోగ్యం కలగటం, పితృ సంబంధమైన వస్తున్న పరంపర అనేది అభివృద్ధిలోకి రావడం, పుత్ర సంబంధమైన యోగం కలగడం, స్త్రీ సంబంధమైన యోగం కలగడం, సంతాన యోగం కలగడం, ఇవన్నీ కూడా రవిగ్రహం వల్ల జరుగుతుందన్నమాట. మన జాతకాన్ని పరిశీలించినప్పుడు రవి ఏ స్థానంలో ఉన్నాడో తెలుసుకొని పరిశీలించి దాని ద్వారా యోగ్యాన్ని తెలిస్తే మంచి ఫలితం ఉంటుందన్నమాట. అదేవిధంగా చంద్ర మనకి మనఃకారకుడు కాబట్టి ఒకవేళ చంద్రుడు సరిగా లేకపోతే మానసికమైన ఆలోచనలు ఎక్కువ ఉండడం, మనఃప్రశాంతత లేకపోవడం, క్రోధం, ఆవేశం, ఆలోచన ఎక్కువగా ఉండటం, అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉండటం, అనవసరంగా మనస్పర్ధలు తెచ్చుకోవడం, ఎక్కువ అనవసరమైన ఆలోచన ఎక్కువగా పెట్టుకొని మానసికమైన ఆవేదనకు ఎక్కువ గురవటం, ఇవన్నీ కూడా చంద్రుడు బాగాలేకపోతే జరుగుతుంది. కానీ చంద్రుడు బాగుంటే మనకి అన్నిట్లో కూడా విజయం సాధించడం, ఏదనుకుంటే అది జరగటం, ప్రశాంతత ఉండటం, మనసులో ఏదైతే అనుకుంటో అది ఖచ్చితంగా కూడా అన్నిట్లో కూడా విజయం సాధించటం, ప్రేమ, ఆప్యాయత, జాలి, దయ, అభిమానం
ఈర్ష, అసూయ, అహంకారాలన్నిటికీ కూడా కొన్ని కొన్ని విధాలుగా చంద్రుడు బాలేకపోతే తెలుస్తుంది. జాతకంలో చంద్రుడు బావుంటే ఇవన్నీ కూడా మంచి స్థితిలో మంచిగా ఉంటాయన్నమాట. అందరూ ప్రేమగా ఉండటం ఇలాంటివి జరుగుతాయన్నమాట. ఈర్ష్య లేకుండా ఉండటం, అహంకారం లేకుండా ఉండటం ఇలాంటివి జరుగుతాయి. ఒకవేళ కుజుడు బాలేకపోతే జాతకంలో రుణ బాధ అనమాట. మనకి గ్రహాల్లో 2 గ్రహాలు చాలా పెద్దవన్నమాట. పెద్ద గ్రహాలంటే ఒకటి కుజగ్రహం, రెండోది శనిగ్రహం. కుజుడు కర్మకారకుడు, అదేవిధంగా రుణకారకుడు. మనం చేసిన రుణం, దేవతా రుణం, మనుష్య రుణం, పాతృ రుణం, పితృ రుణం ఇలా కొన్ని లక్షల రుణాలుంటాయి. కాబట్టి ఆ రుణానికి సంబంధించింది ఏదో ఒక విధంగా కుజుడు బాలేకపోతే ఒక వ్యక్తి మనం నమ్మిన వ్యక్తి మనల్ని మోసం చేయడం గానీ, మన దగ్గర డబ్బులు లేదంటే మన దగ్గర ద్రవ్యం అపహరించడం గానీ, ఇవన్నీ గూడా కుజుడు బాలేకపోతే జరుగుతాయన్నమాట. కుజుడు బావుంటే ఏ వ్యక్తి అయితే మన దగ్గర తీసుకోవాలనుకుంటాడో, ఏ వ్యక్తి అయితే మనకి ఇవ్వాలనుకుంటాడో అవన్నీ గూడా మనకి ఇచ్చేసి వెళ్ళిపోయే స్వభావం ఉంటుందన్నమాట. కుజుడు బావుంటే ఇవన్నీ గూడా మనకి మంచి జరుగుతాయి. భూమి సంబంధించిన దానిలో డెవలప్‌మెంట్ ఉండడం, ధన సమృద్ధిగా సంపాదన పెరగడం, ధన సంబంధమైన విషయంలోనే ఎక్కువగా కూడా యోగదాయకంగా ఉండడం, అన్నిట్లో కూడా కుజుడు బావుంటే జరుగుతుందన్నమాట. అయితే బుధుడు బాలేకపోతే ఎక్కువగా కూడా వ్యాపార పరంగా గానీ, ఉద్యోగపరంగా గానీ అనుకూలత ఉండదనమాట. ఎక్కువగా మౌనంగా ఉండలేకపోవడం, 10 మంది ముందు కూడా కలవకుండా ఉండటం, కోపం ఎక్కువ ఉండటం, ప్రమోషన్ వస్తుంది అనే ప్రయత్నంతో అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని అందరితో గొడవలు పడడం, అనవసరంగా గొడవ పడిన దాన్ని ఎక్కువగా కూడా వ్యతిరేకత ఎక్కువ ఉంటుందనమాట. కాబట్టి జాతకంలో బుధుడు ఖచ్చితంగా బావుండాల్సిందే. ఎందుకంటే ఒక వ్యక్తి మనకి జాబ్ వచ్చిందంటే వ్యాపారం బావుంటుంది, ఉద్యోగం బావుంటుంది, అన్నిట్లో కూడా డెవలప్‌మెంట్ ఉంటుంది. అదే బుధుడు బాలేకపోతే అన్నిట్లో కూడా వ్యతిరేకత ఎక్కువ ఉంటుందనమాట. కాబట్టి బుధుడు బావుంటే వ్యాపారంలో మంచి వృద్ధి చెందడం, వ్యాపార పరంగా మంచి ధన సంపాదన పెరగడం, అన్నిట్లో కూడా లాభాలు చేకూరడం, అదేవిధంగా ప్రమోషన్స్ ఉద్యోగంలో కూడా మీరు చదువుకున్న చదువుకి తగ్గట్టుగా కాకుండా మీ మేధస్సు తగ్గట్టుగా ఉద్యోగం రావడం, మేధస్సు పరంగానే ఎక్కువగా వృద్ధిలోకి రావడం ఇవన్నీ కూడా బుధుడు కారణం అనమాట. అందుకే జాతకంలో ఖచ్చితంగా బుధుడు బావుండాలంటారనమాట. అదేవిధంగా ఒకవేళ గురు బాలేకపోతే ఏం జరుగుతుంది? జాతకాన్ని ఎప్పుడైనా పరిశీలించినప్పుడు గురుగ్రహం చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమంటూ ఉంటారంటే గురుబలం లేదండి అంటూ ఉంటారు. లేదంటే గురుబలం ఉందండి అంటారు. అంటే గురుబలం ఉంటే ఏంటంటే మంచి యోగదాయకంగా ఉంటుంది. విద్య యందు ఖచ్చితంగా కూడా అన్ని విద్యలు కూడా రాణించగలుగుతారు. విద్య వచ్చిన దానికి వ్యాపారం గాని, ఉద్యోగం గాని ఖచ్చితంగా కూడా వచ్చి అన్నిట్లో కూడా డెవలప్‌మెంట్ ఉంటుంది. ధన సమృద్ధిగా సంపాదన పెరుగుతుంది. ధనం అనేది బాగా సమృద్ధిగా ఉంటుందన్నమాట. ఏదైనా సరే జాతకంలో గురువు దృష్టి ఉండాలి. గురు ప్రభావం ఉండాలి. అదేవిధంగా గురువు మంచి మార్గాన్ని, ఆధ్యాత్మికని, దైవ చింతని, దైవ యోగ్యాన్ని, దైవ సాధనని అన్నిటికి కూడా గురువు మూలం కాబట్టి గురు మంచిగా ఉంటే మంచి జరుగుతుందన్నమాట. ఒకవేళ శుక్రుడు గనక బాలేకపోతే ఏమవుతుంది? బావుంటే ఏమవుతుంది? స్త్రీ సంపాదన అదేవిధంగా స్త్రీ మూలకంగా వచ్చే ధనం, ద్రవ్యం అంతా గూడా ఒకవేళ శుక్రుడు బావుంటే జరుగుతుంది. అదేవిధంగా ధనమే కాదు అన్నిట్లో కూడా కలిసొస్తుందనమాట. వివాహమైన వ్యక్తికి స్త్రీ గనక శుక్రుడు మంచి యోగంగా ఉంటే మంచి స్త్రీ రావడం, ఇచ్చిన స్త్రీ అనుకూలత ఉండటం, అన్నిట్లో లాభాలు చేకూరడం, వ్యాపారం నందు గాని, ఉద్యోగం నందు గాని అనుకూలత ఎక్కువ ఉండటం, అదేవిధంగా ప్రేమ, ఆప్యాయత ఎక్కువగా ఉండటం. స్త్రీ అయినా, పురుషులైనా శుక్రుడు గనక బాలేకపోతే గొడవలవుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య. సఖ్యత ఉండదు. ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది. మనస్పర్ధలు ఎక్కువొస్తుంటాయి. అనవసరమైన ఆలోచన ఎక్కువ పెట్టుకోవడం, గొడవలు పడడం ఇవన్నీ ఒక రకమైన సమస్యలుంటాయి. కాబట్టి శుక్రుడు ఖచ్చితంగా గూడా బావుండాలి. శనిగ్రహం బాలేకపోతే గొడవలవుతూ ఉంటాయి. మనస్పర్ధలొస్తాయి. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు, ప్రయాణం అప్పుడు గొడవలవుతూ ఉంటాయి. యాక్సిడెంట్లు, వాహనాది ప్రమాదాలు, మోకాలు నొప్పులు ఇవన్నీ గూడా శని బాలేకపోతే జరుగుతాయి. మంచి మాట్లాడినా చెడుగా అర్థం చేసుకోవడం, మంచి మాట్లాడినా మంచిగా సహాయం చేసినా చెడు అభిప్రాయాలతో చూడటం ఇవన్నీ గూడా జరుగుతాయి. కానీ మన జాతకంలో శని బావుంటే కర్మ కాబట్టి ఫస్ట్ మన కర్మ ఎలా ఉందనేది జాతకం బట్టే తెలుస్తుంది. కాబట్టి శని బావుంటే అన్నిట్లో యోగదాయకంగా ఉంటుంది. అన్నిట్లో కలిసొస్తుంది. ఏదైతే మీరు అనుకుంటారో అన్నిట్లో కూడా లాభాలు చేకూరుతాయి. ప్రాణ సంబంధించిన విషయాల్లోనే 10 మందికి సహాయం చేయగలుగుతారు. ఎవరికైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ప్రాణం అంటే మనకి అన్న సంబంధించింది ప్రాణాపానం అంటారు. అంటే అన్నానికి సంబంధించింది 10 మందికి సహాయం చేయడం, అన్నదానం చేయడం, అన్నంలో కూడా ప్రత్యేకించి అందరికీ కూడా రావాలి అని ఎక్కువగా సంపాదనలో ఎక్కువగా శని బావుంటే దాన ధర్మాలు చేసే గుణం ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి రాహుకేతులు మనకి చూసుకుంటే గనక పాప దృష్టి గనక ఉంటే పాప ప్రభావం, స్థిరత్వం లేకపోవడం, కాన్సంట్రేషన్ లేకపోవడం, వ్యాపారం నందు, ఉద్యోగం నందు గాని అన్నిట్లో కూడా స్థిరత్వం లేకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఆరోగ్య సమస్యలు ఉండటం ఇవన్నీ కూడా. రాహు గనక బావుంటే మంచి స్థితిగా ఉండటం, ఆరోగ్యం బావుండటం,
వ్యాపారం నందు గాని, ఉద్యోగం నందు గాని ప్రమోషన్‌లు ఆగకుండా వస్తూ ఉండటం, అన్నిట్లో వృద్ధి చెందటం ఇవన్నీ గూడా జరుగుతాయన్నమాట. కేతు కనుక సరిగ్గా లేకపోతే స్థిరత్వం మీద కొడుతుంది. అదే విధంగా మెయిన్‌గా మేధస్సు మీద కొడుతుంది. ఎంత చదువుకున్నా కేతు గనక ఉంటే మనకి మంచి స్కిల్స్ అనేది డెవలప్‌మెంట్ చేసేది కేతు అన్నమాట. స్కిల్స్ ఎలా ప్రణాళిక చేయాలి, మనం ఏదైనా సరే వ్యాపారం గాని, ఉద్యోగం గాని ఎలా ప్రణాళిక రచించి దాన్ని ఎలా అమలు చేయాలనే ఆలోచనలు 100 రకాలుగా ఆలోచించేది కేతువు అన్నమాట. కేతు దృష్టి సరిగ్గా లేకపోతే ఎక్కువ వైరాగ్యం, విరక్తితో ఎక్కువగా ఉండటం, అదేవిధంగా అన్నిటికి వ్యతిరేకంగా మాట్లాడడం, ఏ వ్యాపారం చేయాలన్నా వ్యతిరేకత ఎక్కువ ఉండటం, మన మనసులోనే వ్యతిరేకమైన ఆలోచన వస్తూ ఉండటం, ఇది చేస్తే ఏమొస్తుంది, అది చేస్తే ఏమవుతుంది అనే ఆలోచనతో ఎక్కువగా వృధా ఖర్చు చేసే అవకాశం ఉందన్నమాట. కాబట్టి జాతకంలో అన్ని గ్రహాలు మంచి స్థితిలో ఉంటే మంచి ప్రభావం ఉంటుంది. కాబట్టి ముందుగా మనకి ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం బాలేదో తెలుసుకొని ఆచరిస్తే మంచి జరుగుతుందన్నమాట. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.